మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీరు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. ఆదికాండము 19:21. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, ఈ విషయంలో నీ మనవి అంగీకరించాను అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజున మంచి వాగ్దానాన్ని, అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఏ విషయమై దేవుని ఎదుట మనవి చేస్తూ వస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నానని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున అనేక మంది దేవుని ఎదుట అనేక విషయాలను బట్టి మనవి చేస్తూ ఉన్నారు. కొందరు వారి యొక్క కుటుంబ విషయం కొరకు, కొందరు ఆరోగ్య విషయం కొరకు, కొందరు ఉద్యోగ విషయం కొరకు, కొందరు బిడ్డల వివాహ విషయాల కొరకు, వారి యొక్క కుటుంబ రక్షణ కొరకు, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం కొరకు, వారికున్న అప్పులు తీరుట కొరకు, వారికున్న నిందల అవమానాలు పోవటం కొరకు, వారి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క శాపము, ఆ యొక్క బంధకాలు తెగిపోవడం కొరకు అనేక మంది దేవుని దగ్గరికి వచ్చి మనం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ మనవిని నేను అంగీకరించాను అని. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక రోజులుగా నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావు. నీ యొక్క బలహీనత నుంచి విడుదల పొందాలని నువ్వు దేవుని ఏడుకుంటున్నావు కదూ. ప్రభు నీ మనవిని అంగీకరిస్తూ ఉన్నాడు. అనేక దినముల నుంచి సహోదరుడా సహోదరి, నీ బిడ్డల వివాహాలు జరగాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. ఒక మంచి సంబంధం కుదరాలని నువ్వు వేడుకుంటున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిది కుదరట్లేదని, మంచిది కావాలని నువ్వు వేడుకుంటూ ఉన్నావు. ప్రభు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. నీ బిడ్డల ఆరోగ్య విషయంలో సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర చేరి కన్నీళ్లు పెట్టి, ప్రభా ఎన్ని మార్లు ఈ బలహీనత సంపూర్ణంగా స్వస్థపరచు అని నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు. దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. నీ భర్త నిన్ను కలగజేసేటువంటి ఇబ్బందులను బట్టి, ఆ యొక్క పరిస్థితులన్నింటిని బట్టి దేవుని కాడ నువ్వు ఏడుకుంటున్నావు. నాకు విడుదల కావాలి ప్రభా, అతనిలో మార్పు రావాలి ప్రభా అని నువ్వు దేవుని ఎదుట ప్రార్థించి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనవిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో మారని నీ బిడ్డల కొరకు, మారని నీ భార్య కొరకు, మారని నీ భర్త కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు కదూ. ప్రతిరోజు వారి కోసం మానక నువ్వు మనవి చేస్తున్నావు కదూ. నీ మనవిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి శోధనలు, శత్రు పోరాటాలు, మానసికంగా శారీరకంగా నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆలోచనలు, వీటన్నిటి నుంచి విడుదల కావాలని దేవుని సహాయం కొరకు నువ్వు మనవి చేస్తున్నావు కదూ. దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. నీ యొక్క బిడ్డలలో కొందరు బాగుండి, కొందరు సరిగా లేని పరిస్థితిని బట్టి నువ్వు దేవుని కాడ మొరపెట్టుకుంటున్నావు. ప్రభా ఈ బిడ్డలు బాగున్నారు, మిగతా బిడ్డలు ఎలా ఉన్నారు, వారికి కూడా నీ సహాయం కావాలి అని చెప్పి నువ్వు దేవుని ఏడుకుంటున్నావు. వారి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు మొరపెడుతున్నావు, ఆ విషయాలన్నింటిలో దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. నీ వ్యాపార విషయంలో నష్టంపోయి ఆ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో దేవునికి మొరపెట్టుకుంటున్నావు. ప్రభా నిశ్చయంగా నాకు మరలా తిరిగి వ్యాపారం అభివృద్ధి పరచు అని ఖచ్చితంగా దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సంవత్సరాలుగా వివాహమైనప్పటికీ గర్భఫలం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. నిన్ను ఎంతోమంది మాటల చేత బాధిస్తున్నప్పటికీ ప్రభుమందు విశ్వాసం కలిగి దేవునికి నువ్వు మనవి చేస్తున్నావు. నీ మనవని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. భయపడకు, శ్రేష్టమైన బిడ్డను దేవుడు నీకు దయచేస్తున్నాడు. నీ యొక్క జీవితంలో నీ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ యొక్క మచ్చను తొలగించమని నువ్వు దేవుని ఎదుట మొరపెడుతున్నావు. దేవుడు దాని విషయంలో నీ మనవని అంగీకరిస్తున్నాడు. నిశ్చయంగా ప్రభు నీ యొక్క మనవన్నిటికి కూడా ఆయన జవాబిచ్చే రోజు వచ్చి ఉన్నది. అది త్వరలో దేవుడు నీ జీవితంలో నెరవేర్చడం చూడబోతున్నావు. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విషయంలో నువ్వు మనవి అంగీకరించే దేవుడు అని అయ్యా నువ్వు నీ వాక్యమును చదివించి ఉన్నావు. నీ రీతిగా ఆయన ఈ దినం నీ వాక్యం ఉన్న బిడ్డలందరి యొక్క మనవులను మీరు అంగీకరించి వారి గొప్ప కార్యాలు చేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు నాయన ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఏ ఉన్నా సరే వాటి గురించి నీ బిడ్డలు మొరపెట్టుకుంటుండగా అవన్నీ నీ బిడ్డలకు సహాయం చేసి ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకునే వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని మీరు ఆశీర్వదించండి. సంతోషంతో ఆనందంతో నిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాన్న ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధలు ఉన్న బిడ్డలను స్వస్థపరిచి కాపాడండి. ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్న బిడ్డల్ని మీరు బ్లెస్ చేసి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.